సుప్రీంకోర్టులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊరట దక్కింది. ఎన్ పెద్దిరాజు వేసిన కేసులో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ ఇప్పటికే ఈ కేసును క్వాష్ చేసింది తెలంగాణ హైకోర్టు. అయితే హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు పిటిషనర్ ఎన్ పెద్దిరాజు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఎన్ పెద్దిరాజుతో పాటు ఆయన లాయర్ రితేష్ పాటిల్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. పిటిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సిజేఐ బిఆర్ గవాయ్. తదుపరి విచారణ ఆగస్టు 11కు వాయిదా వేసింది. ఆ విచారణకు పిటిషనర్ పెద్దిరాజు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు.